ఊహించుకోండి, ఒకవేళ గోజో మరియు గోకు ఫైట్ చేస్తే ఏం జరుగుతుంది తెలుసా? ఫస్ట్ మన గోకు బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తాడు, గోజో కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు గోకు ముఖాన్ని చూసి ఇట్లా అంటాడు, ఏయ్ ముసలోడా, ఓ కోతి నా కొడుక, ఇలాంటి బచ్చాగాంతో నాకు ఫైట్ అంటాడు. అప్పుడు గోకు కోపం వచ్చి సింగిల్ స్ట్రైక్ కొట్టికి ట్రై చేస్తాడు, కానీ గోజో ఇన్ఫినిటీ వల్ల ఏం పీకైపోతాడు. అప్పుడు గోజో ఏమంటాడు, ఏహే బచ్చా పూర ఏం పీక్తోరా నువ్వు అంటే. అప్పుడు మనోడు ఒక హాలో పర్పుల్ వదులుతాడు అంతే. మనోడు సింగిల్ స్ట్రైక్ తో దాన్ని బ్రేక్ చేసి దాన్ని డాచ్ చేస్తాడు. అప్పుడు మనోడు షాక్, ఏ ఈ ముసలోడు ఇంత చేయగలుగుతాడా. అప్పుడు మనోడు ఒక ఫాస్ట్ ఒక పంచ్ అని గోకు మీదకి వెళ్తాడు అనమాట మన గోజో. తర్వాత గోకు సింపుల్ సూపర్ సైన్ 1 తో దాన్ని డాచ్ చేస్తాడు. అప్పుడు మన గోజో మన డొమైన్ ఎక్స్పాన్షన్ ని ఓపెన్ చేస్తాడు, తర్వాత లోపల లాక్ చేస్తాడు. ఇది ముందే మనోడు గెస్ చేసేసి తన అల్ట్రా ఇన్స్టిక్ ని ఎవేకన్ చేస్తాడు. తర్వాత ఎవేకన్ చేశాక సింప్లీ డొమైన్ ఎక్స్పాన్షన్ మొత్తాన్ని నాశనం చేసేస్తాడు. మన స్పీడ్ తోటి మొత్తం డిస్మాంటిల్ చేసి పడేస్తాడు. తర్వాత గోకు ఇట్లా చూసి అంటాడు గోజో ముఖాన్ని, ఏ నాలుగు కల్లోడా, ఈ ముఖానికి అంత సీన్ లేదని చెప్పి సింపుల్ గా ఒక ఇన్స్టాంట్ ట్రాన్స్మిషన్ మన దగ్గర పోతాడు, డిస్ట్రక్టివ్ డిస్క్ తీసుకుంటాడు, కట్ చేసి పడేస్తాడు. సెట్. మన గోకు అయితే ఈ మ్యాచ్ గెలుస్తాడు. మీరేమంటారు దీని గురించి? గోకు గెలుస్తాడు అంటే సబ్స్క్రైబ్ చేయండి, గోజో గెలుస్తాడు కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు గెలుస్తాడు.